హాయ్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం చదువుకునే వాళ్ళకు పేద విద్యార్థులకు ఒక పథకం ప్రవేశపెట్టిందన్నమాట. ఆ పథకం పేరు పిఎం ఉच्चतर శిక్షణ ప్రోత్సాహన్ యోజన కింద. ఈ పథకం కింద ఏంటంటే డిగ్రీ, పీజీ, మెడికల్, ఇంజనీరింగ్ చదివే పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తుందన్నమాట. ఈ స్కాలర్షిప్ ఎంత అంటే పిఎం మినిమం 12,000 నుంచి మ్యాక్సిమం 20,000, అంటే 12,000 నుంచి మొదలనమాట. 12,000 నుంచి 20,000 వరకు ఇస్తుందన్నమాట. అంటే ఇది లేని పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అనమాట. తల్లిదండ్రులు ఉన్నా కానీ పేద విద్యార్థులకు ఈ పథకం ఉద్దేశం అనమాట. ఈ పథకం అందరికీ కాకుండా పేద విద్యార్థులని వాళ్ళు చదువు ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తుందన్నమాట. ఈ పథకం నోటిఫికేషన్ అంటే స్కాలర్షిప్ ఇచ్చే నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇదేంటంటే యూజీ అంటే డిగ్రీ అనమాట, పీజీ, అలాగే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేటు, అలాగే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, అలాగే ఇంజనీరింగ్ కోర్సులు చదివే విద్యార్థులకు అనమాట. ఇది ఏజ్ వచ్చి దీనికి అర్హత వచ్చి 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. 20 సంవత్సరాల లోపు ఉండి, అలాగే 10+2 అంటే 10+2 అంటే ఇంటర్ అనమాట. 10వ తరగతి ప్లస్ 2 అంటే ఏంటంటే ఇంటర్ అనమాట. అలాగే లేదా 85% ఇంటర్ మార్కులు అనమాట. 85% మార్కులు ఉండాలన్నమాట. 10+2లో 80% అబవ్ ఉంటేనే వీటికి అర్హులు అనమాట. అలాగే ఈ ఆదాయం వచ్చి 4.5 లక్షలు, 4,50,000 లోపు ఉండాలి. అలాగే ఏడాదికి అంటే యూజీ అంటే డిగ్రీ చేసే వాళ్ళకి ఏడాదికి 12,000, అలాగే పీజీ చేసే కోర్సుల వారికి 20,000. పీజీ, మెడికల్, అలాగే ఇంజనీరింగ్ చేసే అంటే ఇవన్నీ పీజీ కిందకి వస్తాయి అనమాట. పీజీ కిందకి వచ్చి వీళ్ళకి ఏంటంటే 20,000 ఇస్తారనమాట. అలాగే ఇది అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 30, 2025 వరకు చివరి తేదీగా ప్రకటించారు. అంటే ఏంటంటే పేద విద్యార్థులు ఈ కోర్సు ఉచితంగా చదువుకోవాలనుకున్నా, లేకపోతే వాళ్ళకి స్కాలర్షిప్ రావాలన్నా ఎక్కువ మార్కులు ఉండాలి. 80+ అంటే ఏంటంటే డిస్టెన్స్లో పాస్ అయి ఉండాలి. అలాగే మంచి ప్రతిభ కనబరిచి ఉండాలి. వాళ్ళు ఆర్థిక పరిస్థితి 4.5 లక్షల లోపు ఉండాలి. అలాగే తల్లిదండ్రులు వాళ్ళు కూలి పనులు కానీ, లేకపోతే 10 నుంచి 12,000 లోపు ఆదాయం కలిగి ఉన్న వాళ్ళు దీనికి అర్హులు అనమాట. అంటే వాళ్ళు ఈ అర్హులకి ఏంటంటే ఈ స్కాలర్షిప్ ఇస్తారనమాట. అంటే నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు జూలైలో స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అప్లై చేశారనుకోండి, ఈ సంవత్సరానికి స్కాలర్షిప్ వస్తుంది అనమాట. అలాగే స్కాలర్షిప్ని ఎలా చేయాలనేది వెబ్సైట్ కూడా ఇచ్చారనమాట. ఆ వెబ్సైట్ లింక్ని నేను కింద ఇస్తానమాట. దాన్ని ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.